అందరికీ నమస్తే. తెలంగాణ రైతన్నలారా, మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి 9 సంవత్సరాలు కుంభకర్ణులాగా ఫామ్ హౌస్లో వండుకొని మరి ఎన్నికలు దగ్గర వస్తున్నాయని చెప్పి మళ్ళొక్కసారి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 10 లక్షల మంది రైతులకు సంబంధించిన 19,000 కోట్ల రూపాయలను 45 రోజుల్లో రుణమాఫీ చేయాలని మళ్ళొక్కసారి మనల్ని నిండా ముంచడానికి ఈ దొంగ హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి మళ్ళీ దాంట్లో ఏం చెప్తున్నాడు ఆయన అంటే 2018 డిసెంబర్ 11 తారీఖు లోపు ఎంతమంది రైతులకు లక్షలోపు రుణాలు ఉన్నాయో వాటిని మాత్రమే మాఫీ చేస్తారంట. ఓ సన్నాసి ముఖ్యమంత్రి, ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి, 2018 డిసెంబర్ నాటికి నీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆ రోజుకు నీవు ఇచ్చిన హామీ ఆ రోజే నెరవేర్చి ఉంటే ఈరోజు 1,00,000 ఉన్నోనికి 2 లక్షల మిత్తి కాకుండే, 50,000 ఉన్నోనికి 1,00,000 మిత్తి కాకుండే. మరి ఈ మిత్తి అంతా మీ అయ్య కడతాడా, మీ తాత కడతాడా అని మేము అడుగుతున్నాం సూటిగా. మరి నువ్వు ఇంకోటి ఏం చెప్తున్నావు, 1,00,000 వరకు మాపే 1,00,000 లోపే చేస్తావంట, రేషన్ కార్డుకి ఒక్కనికే చేస్తావంట. ఈ 10 సంవత్సరాలల్లో ఒక్కనికి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. నీ కుటుంబానికి మాత్రం నీ ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నావు, నీ కొడుకు ఒకటి కట్టుకున్నాడు, నీ బిడ్డ ఒకటి కట్టుకున్నది, నీ అల్లుడు ఒకటి కట్టుకున్నాడు. మీరు కుటుంబానికి మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకొని ఒక్కొక్క 4 ఇండ్లు కట్టుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అందరూ ఇంట్లో 4 పేరు మీద భూమి ఉన్నా కానీ ఈరోజు 4 ఒకటే రేషన్ కార్డులు ఉన్నారు. మరి ఒక్కనికి రుణమాఫీ చేస్తే మిగిలిన 3 ఏమైపోలే ఆలోచన చేయండి తెలంగాణ బిడ్డలారా. తెలంగాణ రైతులకు మరి ఈ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సకాలంలో రుణమాఫీ చేయక బ్యాంకుల దగ్గర రైతుల్ని ఒక దొంగలుగా క్రియేట్ చేసిండ్రు. ఈరోజు ఏ బ్యాంకుకు అయినా రైతుల్ని ఒక దొంగలుగా చూస్తున్నారు. బ్యాంకు కుదబెడితే దాని కిందనే పట్టుకుంటున్నారు. అదేవిధంగా పనికి ఇది 100 రోజుల పనికి సంబంధించిన పైసలు దాంట్లోనే కట్ చేసుకున్నారు. వడ్ల పైసలు వస్తే దానికి కట్ చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ రైతులకు సంబంధించిన రైతు బంధు పథకం పైసలను కూడా ఈ బ్యాంకర్లు కట్ చేసుకుంటున్నారు. రెన్యువల్ పేరు మీద నానా ఇబ్బందులు పెట్టి ఈ 10 సంవత్సరాలలో రైతుల్ని నిండా ముంచి ఒకటికొకటి చేసి వాళ్ళని దొంగలుగా క్రియేట్ చేసి ఈరోజు రైతుల్ని నిండా ముంచి ఎన్నికల కోసం నీవు డ్రామాలు ఆడుతున్నావు. మరి ఈ రైతు బంధు పథకం ఎక్కడున్నోనికి ఇచ్చినావు, 100,000 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి జోకర్గాలు నేను జోకుడుగాళ్ళకు కూడా ఇస్తున్నావు. ఎందుకే 1,00,000 రూపాయల మారకే ఈరోజు రుణమాఫీ అంటున్నావు. మరి 100,000 ఎకరాలు ఉన్నటువంటి దొంగలకు నీవు ఈరోజు రైతు బంధు పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నావు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. నేను జోకుడుగాళ్లకు భూస్వాములకు అవసరం లేనోనికి 100,000 కోట్ల రూపాయల ప్రభుత్వాన్ని విద్వానాన్ని వృధా చేస్తున్నావు. కానీ 1,00,000 కాదు, మొత్తం ఉన్నటువంటి చిన్నకారు రైతులకు ఏక మొత్తంలో ఎందుకు మాఫీ చేస్తావు లేవని నేను సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము. మరి నీ కొడుకు చెప్తున్నాడు నీవేదో పెద్ద ఉద్ధరించిండంట. ఊరూరా ఈ పీకుడుగాళ్ళకంట ఎడ్ల బండ్లు కట్టాలంట, టపాకులు పేల్చాలంట, పాలాభిషేకాలు చేయాలంట. పాలాభిషేకాలు కాదు బిడ్డలలో, మీరు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రండి. మీకు పెండ పోయడానికి తెలంగాణ బిడ్డలు మొత్తం రెడీగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. కావున తెలంగాణ ప్రజలారా, మనల్ని నిండా ముంచిండు, మన బిడ్డల్ని ముంచిండు. మనకి ఇండ్లు ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎంతోమంది మన బిడ్డలు ఉద్యోగాలు లేక ఈరోజు చాలా క్యాంపస్లలో మగ్గిపోతున్నారు. మొన్నటికి మొన్న వరదలు వచ్చి రైతులు మొత్తము గోదావరి పరివాహక ప్రాంతంలో కొట్టుకపోతే వాళ్ళని వెళ్ళి పరామర్శించిన పాపన పోలేదు. కాబట్టి ఆలోచన చేయండి. తెలంగాణ బిడ్డలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి తరతరాల ఆస్తుల్ని, అంతస్తుల్ని, భూముల్ని మొత్తం ఈరోజు ఈ తాగుబోతు దద్దమ్మలు అమ్ముకొని ప్రభుత్వం నడిపే పాపన పోతున్నారు. మన పెద్దలు ఒకటి చెప్పేది, అరే వాళ్ళ తాతల నుంచి ఆస్తులు భూములు కాపాడుకుంటూ వస్తే కొడుకు లంగగాడు తాగుబోతోడు భూముల్ని మొత్తం అమ్ముకుంటున్నాడు అని ఊళ్ళలో చెప్తారు. ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి ఉన్నటువంటి భూముల్ని మొత్తం అమ్ముకొని ఈరోజు నీవు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినావు. 10 సంవత్సరాలు చేయనటువంటి రుణమాఫీని ఈ 45 రోజులలో ఎట్లా చేస్తావా? నువ్వు యాడికెళ్ళి తీసుకొస్తావు? ఎవనెబ్బతకెళ్ళి అప్పు చేస్తావు? ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. మన రాష్ట్రంకి సంబంధించిన మొత్తం ఒక నెల సంపద వస్తే 10,000 కోట్లు దాటది. మరి ఈ పీకుడుగాడు 19,000 కోట్ల రూపాయలు 45 రోజులలో ఎట్లా మాఫీ చేస్తాడో మీరు ఆలోచన చేయండి. ఈ 45 రోజులు కాదు, నువ్వు రేపే చేయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే. 45 రోజుల తర్వాత నీవు ఉంటావో ఊడతావో మాకు తెలియని పరిస్థితులు ఉంది. ఎన్నికల కోడ్ అంటావు, తర్వాత అరే నేను చేస్తుంటే కానీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది, బిడ్డ కానీ కళ్ళుని మీద మొత్తుకున్నట్లు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది కాబట్టి నేను చేయలేకపోతున్నా అని చెప్తావు. గతంలో GHMC వరదలప్పుడు
ఇంటికి 10,000 వస్తాను 10 మందికి పంచినావు, ఎన్నికల కోడ్ వచ్చింది తర్వాత వంచుతాను ఒక్కనికి ఇచ్చిన పాపన పోలేదు. కాబట్టి మళ్ళొక్కసారి మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు తెలంగాణ రైతన్నలారా, ఆలోచన చేయండి. మనకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంటలకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ 10 సంవత్సరాలలో మనకి ఏ ఒక్క దాని మీద మనకు డ్రిప్ లేదు, బావులే లేదు, బోర్లే లేదు, ఎడ్ల బండ్లే లేదు, ట్రాక్టర్లే లేదు. మరి ఏ రకంగా ఈరోజు రుణమాఫీ చేస్తాడని మీరు నమ్ముతున్నారో, ఈ పగటేషకాడు, ఈ మాయల పకీరు, ఈ దొంగ మాటలు నమ్మొద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నమస్తే.